వెల్కమ్ బ్యాక్ సమ్మర్ మిస్టిక్ డే 10. ఈరోజు వచ్చేసి మేము ఏలూరులో జానంపాటి అనే గ్రామంలో ఉన్నాం. ఈరోజు ఏం జరిగిద్ది అనేది నెక్స్ట్ క్లిప్లో ప్లే అవుతుంది. అప్పటి వరకు స్టే దేర్. బాయ్. నా ప్రాణప్రియుడా మానీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణప్రియుడా మానీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలి యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటాను యేసయ్యా. నీవే కావాలి యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటాను యేసయ్యా. నా ప్రాణప్రియుడా మానీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. Praise God. నా పేరు రోని. నాది తెలంగాణ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఇక్కడికి నేను దేవుని నడిపించినట్టు సెంటర్ చేయించుకున్నాను ఫస్ట్. అండ్ మా స్టూడెంట్స్ ఫ్యాకల్టీ వాళ్ళకి నాకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా యొక్క వందనాలు. మీ అందరికీ నా యొక్క వందనాలు. దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి నా సాక్ష్యం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచే హార్ట్ ప్రాబ్లంతో పుట్టాను. రెండుసార్లు అంటే పుట్టగానే ప్రాబ్లం ఉందని చెప్పారు. నేనే మా ఇంట్లో మొదటి అమ్మాయిని. మాకు ఇక్కడ చెల్లెలు ఉన్నారు, ఇంకెవరు లేదు. అయితే పుట్టగానే ప్రాబ్లం ఉండేసరికి ఇంకా డాక్టర్ చెప్పారు ఈ అమ్మాయిని మానసికంగా అంటే ఏడిపించొద్దు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అదేవిధంగా నాకు తెలియదు. నేను 7th స్టాండర్డ్ వచ్చేసరికి నాకు ప్రాబ్లం ఉందని నాకు తెలియదు. 7th స్టాండర్డ్లో నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని అప్పుడు నాకు తెలిసింది. తర్వాత దేవుడి దయ వల్ల ఎప్పుడు కూడా ఎటువంటి హార్ట్ స్ట్రోక్ అయినా పెయిన్ అయినా ఎప్పుడు నాకు రాలేదు చిన్నప్పటి నుంచి. అయితే ఏంటంటే నేను ప్రాబ్లంతో ఉన్నాను కాబట్టి ఎప్పుడో ఒక రోజు ఏదైనా ప్రాబ్లం వస్తుందని మా అమ్మ వాళ్ళు ఎప్పుడు కొంచెం భయపడుతూ ఉండేవాళ్ళు. నా తర్వాత అమ్మాయి తర్వాత ఒకవేళ మనం చనిపోతే ఒకే అమ్మాయి అవుతుంది కదా, ఇంకొకరు ఉంటే బాగుండాలి మా బంధువులు
అందరూ అలా చెప్పడం వల్ల ఇంకా థర్డ్ మా చెల్లి పుట్టింది. అయితే వాళ్ళకి ఏంటంటే నేను అనారోగ్యంతో పుట్టాను కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో తెలీదు అన్న ఒక ఆలోచన వాళ్ళకి ఉండేది, అందరికీ ఉండేది నా విషయంలో. అయితే నేను ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 2005లో ఫస్ట్ సర్జరీ అయ్యింది. ఆ టైంలో ఏంటంటే మాకు చిన్న ఇల్లు ఉంటుంది, ఒక 2 రూమ్స్ లాగా. అది బాగా అంటే అటాచ్డ్గా ఉంటుంది, అందరు పక్క పక్కన ఉంటారు, ఒకటే బాత్రూమ్ ఉంటుంది కాబట్టి అమ్మాయిలు కాబట్టి ఓపెన్ బాత్రూమ్ బాగోదని మేము రెంట్కుండేవాళ్ళం. రెంట్కున్నప్పుడు నాకు ఫస్ట్ సర్జరీ అయ్యింది. ఆ టైంలో మాకు ఎవరైనా ఒకవేళ సడన్గా చనిపోతే ఇంట్లో రెంటెడ్ హౌస్లో పెట్టనివ్వరు కదా అని అదొక ఆలోచన. ఇంకోటి ఏంటంటే మా క్యాస్ట్లో అంటే మాది ఓసీ రెడ్డిస్, అయితే అప్పటి వరకు సమాధులు లేవు మాకు. ఒకవేళ సడన్గా చనిపోతే ఎక్కడ పెట్టాలన్నది అదొక ఆలోచన. అయితే ఆ టైంలో మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారు, మా ఇల్లుని నీట్గా చేసేస్తారు, ఏదైతే మా సొంత హౌస్ ఉందో అది నీట్గా చేసుకొని సమాధి మాట్లాడుకొని నన్ను సర్జరీకి తీసుకెళ్ళాను. అప్పుడు మా మాస్టర్ వాళ్ళు చెప్పారు, ఏం కాదు భయపడకండి, దేవుడు చూసుకుంటాడని. మా పాస్టర్ అమ్మ ఒక మాట అంది, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు కానీ దేవుడి కోసం నువ్వు ఏం చేస్తామని. నాకు అప్పుడు తెలియలేదు, అంటే సేవ అంటే తెలియదు, నాకేమీ తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఇష్టం, దేవుడిలో నేను ఉండేదాన్ని, అంటే కొంచెం భయంగానే ఉండేదాన్ని. అయితే నేను సేవ చేస్తాను అన్నాను, కానీ అది ఎలాగలేకో నాకు తెలియదు. తర్వాత ఇంకా ఓకే నేను ప్రే చేస్తాను మీకోసం అని చెప్పింది. దేవుడి దైవాల్లో నాకు సర్జరీ జరిగింది. ఏదైతే నా కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారో అవన్నీ కూడా దేవుడు విఫలం చేసేసి దాని నుంచి నన్ను తప్పించాడు. ఫస్ట్ సర్జరీ 2005 కిమ్స్ హాస్పిటల్లో జరిగింది. అయితే నాకు వాళ్ళు చెప్పారు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్కి హోల్ ఉంది, తర్వాత బ్లడ్ సప్లై చేసే వాల్వ్ లీక్ అవుతుంది, ఇంకోటి కొంచెం కొవ్వు వచ్చేసింది, హార్ట్ దగ్గర కొవ్వు ఉంది కాబట్టి మేము గ్యారెంటీ ఇవ్వలేము, 50-50 ఛాన్సెస్ ఇస్తాము, బ్రతకొచ్చు బ్రతకపోవచ్చు అని చెప్పాను. సో అట్లా భయపడేసరికి వాళ్ళ సర్జరీ అయిపోయింది, దేవుడు సక్సెస్ అయింది. అయితే హోల్ క్లోజ్ చేశారు, స్టిచ్చెస్ వేశారు, కానీ కొవ్వు తీసేశారు, స్టిచ్చెస్ వేశారు. తర్వాత 1 మంత్ చెకప్కి వెళ్ళినప్పుడు ఏదైతే అది స్టిచ్చెస్ వేశారో కుట్లు వేశారో మళ్ళీ అది కొంచెం లీక్ అవుతూ వచ్చింది. వాళ్ళు ఉన్నారు కొంచెం అంటే మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు చెప్పలేము, కానీ ఇప్పటికైతే బాగానే అయ్యింది. అసలు సక్సెస్ అవ్వాలనుకున్నాం కానీ దేవుడు అయ్యింది కదా అని వాళ్ళు అన్నారు. తర్వాత సెకండ్ సర్జరీ 2013లో. అప్పటి వరకు నేను అన్నీ అట్లాగే ఉండేదాన్ని, ఎప్పుడు చూడడానికి వీక్ కనిపించేదాన్ని కానీ ఎప్పుడు కూడా నాకు అనారోగ్యం కలగకపోయేది. తర్వాత 2013లో సెకండ్ సర్జరీకి అప్పుడు అంటే మ్యారేజ్ ఏజ్ వచ్చేసరికి ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి అని అందరూ అనేసరికి అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఏం చెప్తే దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వదామని చెప్తే డాక్టర్ అన్నారు ఫస్ట్ సర్జరీ చేయించుకోమని చెప్పారు. అదేవిధంగా మేము సర్జరీకి ప్రొసీడ్ అయినప్పుడు డాక్టర్ చాలా సివియర్ అయిపోయింది, కొంచెమే ఉండాల్సిన బ్లడ్ ఏదైతే బయటకు వస్తుందో ఆ సైజు ఎక్కువైపోయింది, నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను అని కేర్ హాస్పిటల్లో, హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో చెప్పినప్పుడు వాళ్ళు బెంగళూరుకి రిఫర్ చేశారు. అక్కడ బెంగళూరుకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఆల్రెడీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాం కదా, మళ్ళీ దానిపైన ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అంటే చాలా కష్టం, కానీ ట్రై చేస్తామని చెప్పారు. సో చేశారు, మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది. స్టెంట్ వేసారు నాకు 2013లో. 2013 నుంచి ఇప్పటి వరకు నేను రోజు ట్యాబ్లెట్ ఒకటే వాడతాను. నాకు స్టెంట్ వేశారు, కానీ ఆ స్టెంట్ వేయడం వల్ల ట్యాబ్లెట్ వాడడం వల్ల ఏంటంటే బ్లడ్ ఎక్కువ తక్కువ అది థిక్నెస్ కోసం యూజ్ చేయాలి బ్లడ్ తిన్న. అది ట్యాబ్లెట్ డోస్ ఎక్కువైన ప్రాబ్లం, తక్కువైన ప్రాబ్లం. ఎక్కువైతేనేమో బ్లడ్ బ్లీడ్ అవుతుంది, ముక్కులోంచి చెవులోంచి అలా పళ్ళలోంచి వచ్చేస్తుంది. ఒకవేళ తక్కువ అయిందనుకో లోపల ఎక్కడ క్లాట్ అవుతుంది అనేది తెలియదు అన్నమాట. అలాంటి సిచ్యువేషన్. కానీ దేవుడు ఇన్ని సంవత్సరాలు నన్ను కాపాడాడు. ఇప్పటికీ 8 years అయిపోయి 9 yearsతో రన్ అవుతుంది. దాని నుంచి కూడా దేవుడు నన్ను కాపాడాడు. అయితే నేను తెలుసుకున్నది ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్మాను, కానీ నేను ఎప్పుడైతే సెకండ్ సర్జరీ అయినప్పుడు ఆ నొప్పులు అన్నీ భరించినప్పుడు నిజంగా దేవుడు నా కొరకు ఎలా సినిమాలో భరించాడా అనేది నాకు చాలా అసలు అంటే ఒక బాధ అనేది బాధపడ్డ వాళ్ళకే తెలుస్తుంది అని అంటారు కదా. సో నేనే కొంచెం బాధ, నా ఆరోగ్యం కోసమే నాకు వాళ్ళు చేశారు, నేను తట్టుకోలేకపోయాను. ఒకరోజు బ్లడ్ తీసుకోవడానికి ఒక నర్స్ వచ్చింది, ఇక్కడ బ్లడ్ తీయడానికి ట్రై చేసింది, బ్లడ్ రాలి ఎక్కడ వచ్చింది ఒక్కసారికి 3 సార్లు ఇచ్చేసరికి ఏడుస్తుంటే ఇక్కడ స్టిచ్చెస్ పెయిన్, ఇక్కడేమో బ్లడ్ రావట్లేదని ఆమె కూర్చుంటుంది. అవన్నీ నొప్పులు
ఏడ్చి ఏడ్చి ఒక్కసారి నాకు దేవుడు సినిమాలో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూస్తాం కదా, ఆ మూవీ చూసి గుర్తొచ్చింది అనమాట. అసలు ఎలా భరించాడు దేవుడు నిజంగా మన కొరకు అని. ఆ బాధ అవన్నీ చూసినప్పుడు నేను ఇంకా దేవుడికి చాలా దగ్గర అవ్వడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడు మా నాన్నకు మాట్లాడినాడు 2005 ఫస్ట్ సర్జరీ అయిన తర్వాత ఒక 1 ఇయర్కి వాళ్ళు చేసినవని చెప్పారు, ఇలా ఇలా నీకోసం సమాధి అవన్నీ ఏర్పాటు చేసుకున్నాక దేవుడు బ్రతికించాడు. ఒకవేళ నువ్వు నిజంగా అప్పుడు చనిపోయి ఉంటే ఇప్పటికి ఒక 6 నెలలు సంవత్సరం అవుతుంది. మేము కొన్ని రోజులు గుర్తుపెట్టుకునే వాళ్ళం, తర్వాత మర్చిపోయేవాళ్ళం. ఎందుకంటే మనిషి అన్నప్పుడు ఎప్పుడైనా చనిపోతే మర్చిపోతుంది అనేసరికి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అంటే సో మా నాన్ననే నన్ను మర్చిపోతాడా నేను చనిపోయిన తర్వాత అన్నట్టుగా ఒక ఆలోచన వచ్చిందనమాట. తర్వాత అనిపించింది ఇంకా, అంటే అందరూ నన్ను ఎప్పుడు చనిపోతుందో బాగాలేనమ్మాయి అని అనుకుంటారు, కానీ మన ప్రాణం మనది అనేది దేవుడి చేతిలో ఉంది. మనం విశ్వాసంతో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా దేవుడిని వదిలిపెట్టకుండా దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు తను విడిచిపెట్టడు. ఇంకోటి తన పని చేయాలి వీళ్ళ ద్వారా అనుకున్నప్పుడు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు అనేది నేను గట్టిగా నమ్ముతాను. నాకు మా నాన్న వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అందరూ, ఇంకోటి మా అమ్మ వాళ్ళకి మేనరిక సంబంధం. అంటే మీ అమ్మ వాళ్ళ మేనరికం వల్లనే మీకు ప్రాబ్లం వచ్చింది అంటే నేను ఒకటి ఆలోచించేదాన్ని అప్పుడు. మా అమ్మ వాళ్ళకి తెలియదు కదా నేను కొడతానని. ఓకే, మేనరిక సంబంధం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు, కానీ ఇట్లా హార్ట్ ప్రాబ్లంతో పుట్టి నేను ఇలా ఉంటానని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, వాళ్ళే తప్పు చేశారు అని అనుకునేదాన్ని. తర్వాత దేవుడు నాకు వాక్యం ద్వారా అవి మాట్లాడినప్పుడు చాలా సంతోషం అనిపించింది. కీర్తనలు 118వ అధ్యాయంలో 17వ వచనం. కీర్తనలు 118, 17వ వచనంలో ఈ మాట నాకు ఎప్పుడు గుర్తు. అంటే నాకు అందరూ అడిగిన క్వశ్చన్స్కి నేను వాక్యం చదువుతున్నప్పుడు చాలాసార్లు చదివినా కానీ ఎప్పుడు నాకు తట్టలేదు. కానీ అంటే ఎప్పుడు ఇంకా లోతుగా చదివినప్పుడు నాతో మాట్లాడదేవన్నప్పుడు నాకు ఈ ఆన్సర్ దేవుడు చూపించాడు. నేను చావను, సజీవుడై యెహోవా క్రియలను వివరిస్తాను. అంటే పూర్తిగా చావనని కాదు, కానీ దేవుడు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు. కానీ అప్పటి వరకు దేవుడు నన్ను వాళ్ళ ఆలోచనకి విరుద్ధంగా, అంటే వాళ్ళు చచ్చిపోతుందేమో అనుకుంటారు, కానీ నేను ఇంకా బ్రతికి ఉన్నాను, అది కేవలం దేవుని దయ. ఇంకోటి యోహాను సువార్త 9వ అధ్యాయం 2-3 వచనంలో ఉంటుంది. శిష్యులు వచ్చి అడుగుతారు, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు తప్పు చేశారు దేవా, వీడా వీళ్ళ తల్లిదండ్రులా అని అడిగినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, వీడైనను వీడి తల్లిదండ్రులైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీరి ద్వారా ప్రత్యక్షపరచబడుటకే అని. ఆ మాట అది చదివినప్పుడు దేవుని క్రియలు రోమి ద్వారా ప్రత్యక్షపరచబడుటకే అని నాకు అది వాక్యం చదవగానే నాకు అసలు నా పేరు నాకే వచ్చేసింది అందులో. అంటే నేను పుట్టింది దేవుడు ఇంకా చేయగలడు, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవుడు తను యూజ్ చేసుకోవాలనుకుంటే ఎలాగైనా యూజ్ చేసుకుంటాడు అనే ఆ మాట నాకు బలంగా అనిపించి ఇంకా దేవుడు నన్ను ఇంకా ధైర్యపరుస్తున్నాడు. దేవుడు నన్ను స్తోత్రాలు. ఈ విధంగా దేవుడు నన్ను తన గురించి చెప్పడానికి నన్ను ఇంకా సజీవంగా ఉంచి 2 సార్లు ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది. నేను ఇంకా చాలా అంటే మరీ వెళ్ళకుండా నేను అక్కడికి వెళ్ళలేను ఇక్కడికి వెళ్ళలేను అనే సిచ్యువేషన్ కాకుండా ఎక్కడికైనా వెళ్ళడానికి తన గురించి చెప్పడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని వాక్యపరంలో తెలుసుకోవాలి. దానికన్నా ముందు ఒక ఉదాహరణ నేను చెప్పి ప్రారంభిస్తాను. మనందరి జీవితంలో ఏదో ఒక భయం ఉంటుంది. కొంతమందికి ఉండేటువంటి భయం ఏంటంటే బహుశా నేను త్వరగా చనిపోతానేమో అనేటువంటి భయం ఉంటుంది. కొంతమందికి ఉండేటువంటి భయం ఏంటంటే మా నాన్నగారికి ఏమైందో, మా అమ్మగారికి ఏమైందో, లేకపోతే నా కూతురికి ఏమైందో, నా కొడుకు ఏమైందో, నా మనవడు మనవరాలని చెప్పేసి కుటుంబానికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి భయాలు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి. కొంతమంది ఏమనుకుంటారంటే బహుశా నేను ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానేమో అనేటువంటి భయం కూడా ఉంటుంది. మరికొంతమందిలో ఉండేటువంటి
సరదా పని భయాలు ఏంటంటే నా చుట్టూ ఆగిపోతేమో ఏమండి, లేకపోతే నా ముఖం మీద ముడతలు ఎక్కువ వస్తాయేమో, నన్ను అందరూ ఆంటీ అని పిలుస్తారేమో అని చెప్పేసి కొంతమందికి కొన్ని రకాలైనటువంటి భయాలు. మనందరి జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి భయం అనేది ఉంటుంది. అత్యంత ప్రాముఖ్యంగా రేపటి రోజున ఏం జరిగింది, నాకేం జరిగింది, నా కుటుంబానికి ఏం జరిగింది, రేపటి రోజున ఏం సంభవించింది అని చెప్పేసి మనమందరం కూడా కొన్నిసార్లు భయపడుతుంటాం. దీన్నే ఫోబియా అని చెప్పేసి అంటారనమాట. ఈ ఫోబియాలో చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అయితే దేవుడు మానవుల యొక్క జీవన విధానాన్ని, జీవన శైలిని అర్థం చేసుకుని మానవుడు దేనికో దానికి ఏదో ఒక విధంగా భయపడతాడని చెప్పేసి వాక్యం ద్వారా విశ్వాసులైనటువంటి వారిని, మానవులైనటువంటి వారిని బలపరచడానికి దేవుడు మనందరి కోసం వాక్యం రాసిపెట్టాడు. ఆ వాక్యం ఏంటంటే యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనమందరం కలిపి ఏకకంఠంతో చదువుకుందాం, ఏకస్వరంతో చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, 9, 10 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. బైబిల్ తెలిసినట్లయితే అందరం కలిపి చదువుదాం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంధముల నుండి నేను పట్టుకున్న దాని కొర నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడననియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నట్టు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. మేము చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, సర్వాధికారం కలిగినటువంటి మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. మా అనుదిన జీవితానికి, మా మానసిక జీవితానికి అవసరమైనటువంటి మాటలు మీరు మాతో మాట్లాడండి అయా. మా హృదయంలో అనేక రకములైనటువంటి అలజడులు, అనేక రకములైనటువంటి భయములు మేము కలిగి ఉంటున్నాము. దయచేసి నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి. నీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడమంటూ, మమ్మల్ని ధైర్యపరచమంటూ అయా, మేము మిమ్మల్ని చూసి ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఇహలోకపరమైనటువంటి విషయాలను వేటికి మేము భయపడక నిత్యము నీ వైపు నడిచేటువంటి వారిగా మేము ఉండడానికి మీరు మాకు సహాయాన్ని దయచేయమంటూ ప్రార్థన చేస్తూ సమయాన్ని, వాక్యాన్ని మాకు దీవించి ఆశీర్వదించి అయా వివరించమంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి నేను అంతసేపు చెప్పాలని రైట్. ఈ యెషయా గ్రంథాన్ని ఏమని పిలుస్తారు అంటే బైబిల్లో మినీ బైబిల్ అని పిలుస్తారు అనమాట. దీన్ని ఏమంటారంటే మినీ బైబిల్, చిన్న బైబిల్ అని పిలుస్తారు. ఎందుకంటే బైబిల్లో మనకి 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ యెషయా గ్రంథంలో కూడాను 66 పుస్తకాలు ఉన్నాయి. మొదటి 40 అధ్యాయాలు ఆదికాండ గ్రంథాన్ని సూచిస్తూ మాట్లాడుతున్నట్టుగా 41వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు కూడాను నూతన నిబంధన గ్రంథాన్ని సూచిస్తున్నట్టుగా కొంతమంది రచయితలు, కొంతమంది శాస్త్ర పండితులు ఏం చెప్పారంటే ఈ విధంగా వివరించారన్నమాట. దీన్ని మినీ బైబిల్ అంటారు, అంటే చిన్నపాటి బైబిల్ అని అర్థం. అయితే ఈ యెషయా గ్రంథంలో దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఈ రోజుల గురించి లేకపోతే ఇహలోకపరమైనటువంటి విషయాల గురించి, ఐహిక విచారాల గురించి మీరు భయపడక, బాధపడక, దిగులు పడక భవిష్యత్తు గురించి ఆలోచించండి, దేవుని ప్రమాణాల గురించి ఆలోచించండి, దేవుని వాగ్దానాల గురించి ఆలోచించండి యెషయా భక్తుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు అన్నమాట. ఈ పరిస్థితులు మనం చదివినటువంటి వాక్యాన్ని సందర్భం నేను చెప్తున్నాను వినండి. అందరూ నా వైపు చూడండి. వాక్యం నుంచి నేనే చెప్పట్లేదు, ఇప్పుడు మీరు ఒకసారి నా వైపు చూడండి.
ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోను వారి చేత చెరసాలలో కొనుక్కోబడ్డారు. నంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇశ్రాయేలు ప్రజలందరూ